అండ్ ముఖ్యంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డెఫినెట్లీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా పెంచారు, చాలా క్రమశిక్షణతో పెంచారు, కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇట్లాంటి గ్రేట్ అడ్వైస్తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ని. మీరు ఎప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి మంచి సినిమా చేస్తే మా వాళ్ళని సపోర్ట్ చేస్తామని మీరు ఎప్పుడు మాకు వెన్నుముక్కలా ఉన్నారు. మిమ్మల్ని ఇలాంటి ఒక ఆర్మీని చేసింది మా చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీలో ఎంతమంది సినిమా రంగంలోకి రాణించిన, అది నేనైనా, కళ్యాణ్ బాబాయ్ అయినా, చరణ్ అయినా, బన్నీ అన్న అయినా, తేజ్ అయినా, శిరీష్ అయినా, వైష్ణవ్ అయినా, మేము సినిమా చేసాం, సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ ఇదే. అది మాత్రం ఎప్పటికీ మారదు. ఇంకో 100 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఎప్పటికీ మారదు. మీ ప్రేమకి, మీ సపోర్ట్కి ఎప్పుడు మీకు మంచి సినిమా ఇవ్వాలి, మిమ్మల్ని మీరు గర్వపడాలి, మా వరుణ్ గారు మంచి సినిమా ఇచ్చాడని గర్వపడాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను. నేను కొన్నిసార్లు కింద పడినా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్లా మీరు ఎప్పుడు ఉన్నారు. బట్ మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కష్టపడుతుంటాను, చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి ఇందాక డైరెక్టర్కి తెలుగు రాదు, మా ప్రొడ్యూసర్కి తెలుగు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఒకసారి మా టీంలో ఈ సినిమా వెనకాల నిజంగా చాలా మంది కష్టం ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసి మా డైరెక్టర్ శక్తి, ఒక కొత్త డైరెక్టర్, కొత్త కాన్సెప్ట్తో, ఎంతో ప్యాషన్తో ఒక గొప్ప సినిమా తీయాలి, మన సోల్జర్స్ని ఒక గొప్ప లైట్లో వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ని చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అండ్ శక్తి, ఆల్ ద బెస్ట్, యూ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ నెక్స్ట్ మా సినిమాలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, మా హీరోయిన్ మానుషి చిల్లర్ ఈరోజు ఒంట్లో బాలేక రాలేకపోయింది. తనకి, రుహానీ శర్మకి, నెక్స్ట్ మా ఫ్యామిలీ అనుకుందాం, నవదీప్ అండ్ అభినవ్ గోమార్తం, శతాఫ్ గారికి, పరేష్ గారికి, సంపత్ గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మీరు పెట్టిన ఎఫర్ట్కి, సినిమా మీద ఉండే ప్యాషన్కి ఐ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాకి మీ బెస్ట్ పెట్టి పనిచేశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్, మ్యూజిక్ మిక్కీ జే మేయర్కి, యూఎస్లో ఉండి కంపోజ్ చేసి రాత్రి పగలు నిద్ర పగలు మానేసి హీస్ గివింగ్ హిస్ బెస్ట్. ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ గ్రేట్ సక్సెస్ మిక్కీ జే మేయర్కి. అండ్ దీంట్లో ఫైట్స్ చేసిన విజయ్ మాస్టర్ కానీ, మన ఎడిటర్ నవీన్ నూలిక్ కానీ, మా లెన్స్ మ్యాన్ హరికే వేదాంతం గారు గ్రేట్ సినిమాటోగ్రఫీ చేశారు. రేపు పొద్దున March 1st మీరు చూస్తారు, ఆయన వర్క్ని నిజంగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ నా ప్రొడ్యూసర్స్, మా కజిన్ సిద్ధు, నా బ్రదర్ లాగా, తను చేసే రెండో సినిమా అయితే అవబోతుంది. ఐ విష్ హిమ్ అండ్ సోనీ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. కనపడుతుంది అక్కడ అంటే మొన్న ఒక చోట మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను, చిరంజీవి గారు మా గుండె అంటే ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. అండ్ ఎప్పటికీ వెరీ హ్యాపీ బాబాయ్ మంచిగా వచ్చి ఇలా చేయడం. అండ్ బాబాయ్ సపోర్ట్, మా సపోర్ట్ బాబాయ్కి ఎప్పుడు ఎలాంటి చోట ఎలాంటి టైంలో అయినా ఎప్పటికీ అది మారదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి ఒకే ఒక విషయం చెప్పి పెరిగారు, ఫ్యామిలీ అంటే కలిసి ఉండాలి అని చెప్పి. అదే మేము అందరం నమ్ముతాం, అలాగే ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాం. డాడీ, థ్యాంక్ యూ డాడీ, ఇంత గ్రేట్ వాల్యూస్తో మా అందరి పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు చాలామంది, వరుణ్ మంచి కమర్షియల్ సినిమాలు చేయంటే నేను చేస్తున్నాను, నెక్స్ట్ అలాంటిది మంచి సెట్ చేశాను. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఒక సోల్జర్, మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీని కానీ బాగా చూసుకుంటూ బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మన 130-140 కోట్ల జనాభాలో
ప్రతి ఒక్కడు తన సొంత ఫ్యామిలీ అనుకుంటేనే వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్లో మన కోసం ఫైట్ చేసే ఒక సైనికుడి మీద సినిమా చేయడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎన్నో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది మన ఇండియన్ డిఫెన్సెస్ అయిన ఒక చిన్న చాప్టర్, బట్ ఇలాంటి ఎన్నో వందలాది చాప్టర్స్ అయినాయి. బట్ ఒక యాక్టర్గా ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజం సినిమాల్ని ఒక సినిమాగా మీ ముందుకు తీసుకురావాలి, అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాకున్న బడ్జెట్లో చాలా కష్టపడి మా బ్లడ్ స్వెట్ టీయర్స్ అన్నీ పెట్టి సినిమాని చేసాం. రేపొద్దున March 1న ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. రేపొద్దున ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు ఈ సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు. అలా ఉండబోతుంది సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ మా ఆపరేషన్ వ్యాలంటైన్ ఆన్ March 1st. చిరంజీవి గారు ముందు ఇంత మాట్లాడడం చాలా ఎక్కువ, ఇంకా ఆపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ. ఎస్, మీరు చెప్పింది అక్షర సత్యం. ప్రతి ఒక్కళ్ళం వెళ్ళి సినిమాని March 1వ తారీఖున థియేటర్స్లో చూద్దాము. అండ్ ఇప్పుడు అందరి వాళ్ళలాగా కేవలం కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు, ఎందరినో ముందుండి నడిపించినటువంటి మన మెగాస్టార్ పద్మ విభూషణుడైనటువంటి ఈ శుభ సందర్భంలో మన ఆపరేషన్ వ్యాలంటైన్ టీం నుంచి చిరు సత్కారం మరి వరుణ్ తేజ్ గారిని, అలాగే మన ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని అందరినీ కలిసి చిరంజీవి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారు, మీరు పద్మ విభూషణుడు అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్, an opportunity for us to felicitate you. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు, ప్రతి అభిమాని గుండెల నిండా ఆదరించేటువంటి కథానాయకుడు, ఎంతో మందికి సేవల్ని అందించినటువంటి ప్రజల ఆశాజ్యోతి మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరోసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఇక ఆలస్యం చేయకుండా మైకు ఇచ్చేయమంటారా మన మెగాస్టార్ గారికి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా మా కుటుంబంలో ఎవరి ఈవెంట్, ఎవరి ఫంక్షన్ జరిగినా సరే అది తమ ఇంట్లో ఫంక్షన్ లాగా ఉరకలైతే ఉత్సాహంతో ముందుకు వస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచేటటువంటి మా అభిమానులకు ఎప్పట్లాగానే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మీరు చూపించే ఉత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఆ రకంగా మరొక్కసారి ఇక్కడున్న ప్రతి అభిమానులకు, అలాగే టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నాలుగైదు రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి, డాడీ నీతో ఏదో మాట్లాడాలి అని. సరే, అప్పట్లో డే అండ్ నైట్ రివర్స్ అవటం మూలంగా టైమింగ్స్ కుదరలేదు, మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడాలి అని ఎప్పుడు మెసేజ్ పెట్టాడు, అనుకుంటే వచ్చేస్తాడు. నేను ఊళ్ళో లేను కాబట్టి తను రాలేకపోయాడు, మెసేజ్ పెట్టాడు. ఏమో పెద్ద అర్జెంట్ ఉంటే మళ్ళీ తనే మెసేజ్ పెడతాడు కదా అనుకున్నాను. సరే, 3 days బ్యాక్ 2 days బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావాలంటే ఏమై ఉంటుందని నాకు, ఎందుకంటే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది, దీనికి ఒక ఈవెంట్ జరగబోతుంది అన్నది మైండ్లో లేక సరే రా అన్నాను. ఇలాగా మా ఫంక్షన్ జరుగుతుంది, ఈ సినిమాకి నువ్వు ముఖ్య అతిథిగా రావాలి. నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళుతుంటావు, కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంటుంది, అలాంటి ఇబ్బంది నీకు కలుగ చేయకూడదని చెప్పేసి ఎప్పుడు నేను అడగను. ఎప్పుడు ముకుందాకు వచ్చావో, తర్వాత ఇంకో దానికి వచ్చావో లేదో, అంతేగాని మళ్ళీ నాళ్ళ తర్వాత నువ్వు వస్తే బాగుంటుందని. ఎందుకంటే నీలాంటి వ్యక్తి, ఇంత గొప్ప హీరోస్, మన బార్డర్లో ఫైట్ చేసేటువంటి హీరోస్ మీద ఒక సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి 10 మందికి తెలియజెప్పేలాగా, 10 మంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే
ఆ యొక్క రీచ్ వేరు, రండి అని చెప్పేసి పిలిచిన వెంటనే ఇది గొప్ప అవకాశం నాకు. అది నేను రావడం వాళ్ళకి అవకాశం కాదు. ఇలాంటి గొప్ప సినిమా గురించి, ఇలాంటి గొప్ప హీరోల మీద తీసిన సినిమా గురించి, మన బోర్డర్లో ఉండే మన కోసం, మన రక్షణ కోసం, మన